వెల్కమ్ టు కాన్కా టీవీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ బస్తీ నుండి వెంకటగిరి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ఎమ్మెల్యే సికింద్రాబాద్ గంగుల కమలాకర్, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర దీక్షితాలు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజలకి 75 గజాలు ఉంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఒక్కటే నిమిషం మీ అందరితో మాట్లాడదాం. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు వీడికి విచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా, మీ అందరు కూడా ఆలోచన చేయండి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇదే యూసుఫ్గూడ డివిజన్కి ఆయనతో పాటు మంత్రులందరూ కూడా నిన్న యూసుఫ్గూడ డివిజన్కి వచ్చారు. నేనేమనుకున్నా, యూసుఫ్గూడ డివిజన్కి వస్తే యూసుఫ్గూడ డివిజన్లో ఉన్న 12 కోట్ల రూపాయల నాలా గురించి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడని నేను అనుకున్నాను. చాలా చాలా బాధాకరం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో నాడు ఎమ్మెల్యే ఉన్న గోపీనాథ్ సునీత గారు ఈడ నాలా వారి కోసం 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 2 కోట్ల రూపాయలు పని అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 10 కోట్ల రూపాయల పని ఆపింది. వాస్తవమా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్ననాడు 20,000 లీటర్ల నీళ్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇచ్చేది. కానీ ఇవాళ మీకు వాటర్ బిల్లు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు పంపుతుంది. మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ 75 గజాల లోపల ఉన్న ఇళ్ళన్నీ కూడా ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేసిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టి మీ ఇల్లు కూలగొడుతుండు. ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. మీ అందరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. పొరపాటున రౌడీ రాజ్యం వస్తే రేపు గిట్లా మీ ఆడబిడ్డలు రేపు వెంకటరావు పార్క్కి వాకింగ్కి పోగలుగుతారా? కృష్ణాకాంత్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా? కేబీఆర్ పార్క్కి వాకింగ్ పోగలుగుతారా? ఎంత రౌడీలు మౌరిస్తారో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. రవిచంద్ర గారు, రసమయ బాలకిషన్ గారు, దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎట్టు పరిస్థితిలో కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గెలిపిద్దామా?